జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఒక్కసారి ఈ లేఖను తీసి చూడు. నిన్ను బాధ పెడుతున్న వారి ఆటలను ఎలా ముగించబోతున్నానో, ఈ దుర్గమ్మ ఏం చేయబోతుందో, నీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో అన్నీ కూడా నువ్వు తెలుసుకో. ఈ లేఖలో నేను స్పష్టంగా అన్నిటినీ నీకు అర్థమయ్యేలా రాసి ఉంచాను. జాగ్రత్తగా విన్నావు అంటే తప్పకుండా నీకు అన్నీ కూడా అర్థమవుతాయి. నిన్ను మాటలతో కానీ వాళ్ళ చేష్టలతో కానీ కన్నీరు మున్నీరుగా బాధపెట్టిన వాళ్ళని ఈ దుర్గమ్మ అస్సలు విడిచిపెట్టను. కాబట్టి అలాంటి వ్యక్తులను నేను ఏం చేయబోతున్నానో, వారికి తగ్గ శిక్ష ఏ విధంగా వేయబోతున్నానో తెలుసుకొని నీ మనసుని ఇప్పుడైనా నిబ్బరంగా ఉంచుకో. నిశ్చింతగా ఉండు. నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చూస్తున్నాను. ఎవరి మాటల వల్ల అవమానపడ్డావో, ఎవరి వల్ల బాధలు పడ్డావో నాకు అన్నీ తెలుసు. వాళ్ళందరినీ కూడా మార్చి నీ జీవితాన్ని నీకు అందిస్తాను. ఇదిగో నీ లేఖను, ఈ లేఖను ఒక్కసారి తీసి చూశావంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో నేను చేస్తాను. అనవసరంగా లేనిపోని ఆలోచనలతో అసలు ఈ సందేశంలో ఉన్న అర్థం ఏముందిలే అని కొట్టిపారేకు. ప్రతిరోజు వినేదే కదా అని చెప్పి అనుకోకుండా ఆఖరి వరకు పూర్తిగా విను. ఈ సందేశం ద్వారా మంచి మాటలు నీ జీవితంలో అయితే అందించబోతున్నాను. నీ జీవితంలో కొన్ని ఘటనలు, సంఘటనలు, మలుపులు, మెలికలు ఒక్కొక్క దానికోసమైతే ఒక్కొక్కసారిగా నీ జీవితమే తలకిందులైపోతుంది కదా. ఆ క్షణాలు నీకు ఎదురవుతున్నాయి. ఈ సందేశాన్ని గనుక నువ్వు విన్నావు అంటే చాలా ఆనందంగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ కన్నీళ్ళన్నీ కూడా శాశ్వతంగా దూరం చేయబోతున్నాను. కాబట్టి జాగ్రత్తగా విను. ఎవరు నిన్ను బాధ పెట్టారో, ఎవరు నిన్ను అవమానాలకు గురి చేశారో వారి పేర్లు ఒక్కసారి తలుచుకో చాలు. ఈ క్షణమే తలుచుకో, నిర్లక్ష్యం వద్దు. ఈరోజు నీకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలను నీకు చెప్పబోతున్నాను. నువ్వు ఏమాత్రం కూడా అశ్రద్ధ అనేది చేయకుండా, నిర్లక్ష్యం అనేది మాని జాగ్రత్తగా విను. ఈరోజు నీకు కంటపడిన ఈ లేఖను ఒక్కసారి అమ్మ కోసం తెరిచి చూడు. ఈ దుర్గమ్మ నేను నీకోసంగా తెచ్చిన సందేశంగా భావించు చాలు. ఇది ఆఖరి వరకు వింటే నీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. ఇన్ని చెబుతూ ఉంటే కంగారుగా ఉంది కదా, భయంగా అనిపిస్తుంది కదా. అయితే అన్నీ కూడా నీకు పూర్తిగా భయాలు, ఆందోళనలు మొత్తం దూరం చేస్తాను. దుర్గమ్మ, అసలు నన్ను ఎవరు మోసం చేయబోతున్నారు, ఎవరు నాకు కీడు తలపెట్టబోతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకు తెలుసు కదమ్మా, ఎవరు నాకు నష్టం చేశారో, ఎవరు నా మనసుని గాయపరిచారో అన్నీ కూడా మీకు తెలుసు కదా. నేను ఏదైనా సరే ఒక వస్తువునో, బంధువునో నాది అని అనుకున్న కాసేపటికి అది నా నుండి మాయమైపోతుంది. అలాంటప్పుడు నా మీద అసలు ఎవరికైనా సరే ప్రేమ ఉంటుందా, పగుందా? ఎందుకు తల్లి? ఏ ఉద్దేశంతో నాతో దగ్గరవుతున్నారు, ఏ ఉద్దేశంతో నాతో మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకోలేక అయోమయ పరిస్థితిలో ఉన్నావు కదా, ఆపదలో ఉన్నావు కదా. బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గరకు వచ్చి నన్ను ఏదో ఒక విధంగా జాగ్రత్తగా కాపాడు అమ్మా. నా చుట్టూ ఉన్న మనుషుల నుంచి నన్ను కాపాడు. అందరూ నమ్మక ద్రోహులై నన్ను ఎప్పుడూ ఏదో ఒక విషయంలో నా మనసును కష్టపెట్టే విధంగా మాట్లాడడం లేదా నన్ను బాధపెట్టడం చేస్తున్నారు. మరి వారి గురించి నేను ఎలా తెలుసుకోవాలి తల్లి? ఎలా వారి నుండి నేను బయటపడాలి అని చెప్పేసి రోజు నన్ను నువ్వు దీనాతి దీనంగా అడుగుతూ బాధపడుతున్నావు కదా. అలాంటి శత్రువుల మధ్య నుండి నిన్ను ఏ రోజు ఎలా బయటపడేస్తానో, ఎలా వారికి బుద్ధి చెబుతానో తెలుసా? నీకా మోసం చేయడం రాదు, ఒకరి దగ్గర చేయి చాపడం అంతకన్నా తెలియదు, ఒకరిని బాధ పెట్టడం అసలుకి రానే రాదు, ఒకరిని మోసం చేయడం తెలియదు, ఇతరులు సంతోషంగా లేకపోతే నువ్వు చూస్తూ ఆనందంగా ఉండడం కూడా రాదు. నీ తెలివితేటలతో, రెక్కల కష్టంతో, నీ శ్రమతోనే నీ జీవితంలో ఎదుగుతూ ఉన్నావు.
కష్టపడి నీ తిండి నువ్వు తిన్నావు. నిన్ను చూసి నవ్వేవాళ్ళు, నిన్ను చూసి అవమానాలకు గురి చేసేవాళ్ళు, అలానే నువ్వు బావుంటే ఓర్చుకోలేని వాళ్ళు ఎందుకు ఉన్నారో తెలుసా? నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు తృప్తి పడుతున్నావు కాబట్టి. నీ సంపాదనతో, నీ కష్టార్జితంతో, నీ రూపాయితో నువ్వు తింటున్నావు. అందుకే నీ చుట్టూ ఉన్నవారికి, ఇతరులకు నీ మీద కాస్త ఈర్ష్య, ద్వేషాలు, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు మొదలయ్యాయి. ఇక ఆ వ్యక్తుల గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తి అయితే ఎదుగుతున్నారో, ఏ వ్యక్తి అయితే విజయానికి దగ్గరలో ఉన్నారో, ఎవరైతే నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు గుర్తిస్తున్నారో, ఏ వ్యక్తి అయితే ఏ సమస్య లేకుండా సంతోషంగా వారి కుటుంబంతో ఆనందంగా ఉన్నారో, ఇక అలాంటి వ్యక్తులను చూసి ఈ లోకం ఎప్పుడూ కూడా ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతూ ఉండడం సహజం. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఎవరికి హాని అనేది తలపెట్టలేదు, ఎవరికీ కూడా కీడు కోరలేదు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని నిర్మోహమాటంగా నన్ను అడిగావు. అయితే ఈరోజు నీ గురించి అనవసరంగా నువ్వు చెడిపోతే బావుణ్ణు, లేదా నువ్వు చేసే పనులన్నీ విఫలమైతే బావుణ్ణు అని చెప్పి ఆలోచించి ఎదురు చూసేవాళ్లే నీ చుట్టూ బోలెడు మంది ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించడం అనవసరం. అలాంటి వాళ్ళ గురించి నువ్వు భయపడుతున్నావు. వారు నిన్ను ఏమీ చేయలేరమ్మా. ఇలా చూడు, నిన్ను చిన్న భిన్నం చేయాలని చెప్పి వారు ఒక టార్గెట్ అనేది పెట్టుకొని ఉన్నారు. నీ పనులకి ఆటంకాలు ఏర్పడేలా చేస్తున్నారు, పన్నాగాలు పన్నుతున్నారు, నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకు తల్లి, ఎందుకమ్మా అలా చేస్తున్నారు? నేను ఎవరిని ఏమీ చేయలేదు కదా, ఎవరిని ఏమీ అనలేదు కదా అనే అనుమానం నీలో ఉంది కదా. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఆ వ్యక్తులు కూడా ఎవరనేది నేను చెబుతాను, తెలుసుకో. ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ ఈ దుర్గమ్మ ఒక్కసారి తదేకంగా కళ్ళు మూసుకొని అమ్మని స్మరిస్తూ ఉండు, నా నామస్మరణ చేస్తూ ఉండు. ఖచ్చితంగా నీకు ఆ వ్యక్తులు ఎవరు అనేది, వాళ్ళ రూపం నీ కంటికి కనపడుతుంది. అలానే నీ మనసులో ఆలోచనలు కూడా మొదలవుతాయి. నువ్వు చేస్తున్న పనిలో ఎవరైతే నీకు అదే పనిగా ఆటంకాలను ఒకటి తర్వాత ఒకటి సృష్టిస్తున్నారో వారి రూపురేఖలన్నీ కూడా నీ కళ్ళకు కనబడేలా చేస్తాను. అలా చేసే బాధ్యత ఒక తల్లిగా నాది. పూర్తిగా నువ్వు ఈ దుర్గమ్మ మీద భారం వేస్తే తప్పకుండా ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని విన్నావు కాబట్టి నీకు వాళ్ళ గురించి మొత్తం స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు ఎవరనేది అర్థమవుతుంది. వారు నీతోనే ఉంటూ, నీ చుట్టూ తిరుగుతూ, నీ ముందే ఉన్నారు. నీ ప్రతి పనిలో నీ వెంటే ఉన్నారు. ప్రతిదీ నీ గురించి తెలుసుకున్నారు, గమనిస్తున్నారు. అది మంచి కానీ, చెడు కానీ, కష్టం నష్టం కానీ, ఇలా అన్నీ నీ నుండి గమనిస్తున్నారు. మరి నువ్వు మాత్రం వారికి ఏ విషయాలు కూడా అస్సలు చెప్పకు. వాళ్ళంతట వాళ్లే అన్నీ కూడా నీ గురించి తెలుసుకున్నారు. అలానే నీతో చనువుని ఏర్పరచుకున్నారు. నువ్వు పనిచేసే చోట కావచ్చు, లేదా నీ ఇరుగు పొరుగు బంధువుల్లో కావచ్చు, నీ కుటుంబంలో కూడా కావచ్చు, అలా నిన్ను గమనిస్తూనే ఉన్నారు. అలానే మీ ఇద్దరి మధ్య చనువు రోజు రోజుకి ఎక్కువగా వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, వారి మనసులో ఉన్న ఏ ఆలోచన అయినా సరే వస్తే వారు ఎందుకు భయపడతారు చెప్పు? నువ్వున్నావు, నీ సలహా తీసుకోవచ్చులే అని ధీమాతో ఉన్నారు. నీ దగ్గర సలహా తీసుకుని నిన్ను పతనం చేయాలని చెప్పి, మానసికంగా కృంగదీయాలని చెప్పి ఎన్నో రకాల ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు. ఎంతసేపటికి నువ్వు బాధపడుతూ, విలవిల్లాడుతూ, నిద్రాహారాలు మానేసి కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటే, ఒంటరిగా ఉంటే చూస్తూ హాయిగా నవ్వుకోవాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారమ్మా. మరి అలాంటి వ్యక్తులకు నువ్వు స్థానం ఇస్తావా? అలాంటి వ్యక్తులకు నువ్వు మంచి చేస్తావా? నువ్వు బాధపడుతూ వాళ్ళకి కనిపిస్తావా చెప్పు? ఇవన్నీ మానుకో. నీ ఆలోచనలన్నీ కూడా మార్చుకో. వారి ముందు ఎప్పుడూ కూడా నువ్వు కృంగిపోకు. నిరాశకు లోనవ్వకుండా
ప్రతి ఒక్కటి కూడా దుర్గమ్మ ఉన్నారు, అన్నీ చేస్తారు అని చెప్పి మనస వాచ కర్మణ అన్నీ నాకు అప్పగించు, అంతా మంచే జరుగుతుంది. ఈరోజు జరగకపోతే ఏమైంది చెప్పు? కొద్దిగా ఆలస్యమైన వారం రోజుల తర్వాతైనా నీకు జరుగుతుంది కదా. ఈ దుర్గమ్మ చూసుకుంటుంది కదా. ఆ ధైర్యంతో నువ్వుండు. ఏ పని చేసినా సరే నిశ్చింతగా ముందుకు వెళ్ళు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ చుట్టూ ఎవరైతే నిన్ను నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు కదా, ఎవరైతే నీ నాశనాన్ని కోరుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్లే భయపడిపోతారు. అరే, మేము ఎంత చేసినా, ఎంతలా ఇబ్బంది పెడదామనుకుంటున్నా వీళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారే, ఇంత సంతోషంగా ఎలా కనిపిస్తున్నారు, అసలు ఇంత ఆనందంగా ఎలా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి కనిపించేలా నీ ప్రవర్తన ఉండాలి. దానికి నువ్వు చేయాల్సిన పనులు ఏంటో తెలుసా? నువ్వు సంతోషంగా ఉండడం. వారిని నువ్వు ఏమాత్రం బాధ పెట్టాల్సిన పని అనేది లేదమ్మా. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, వారి వైపు చూసి చిరునవ్వుతో పలకరించు చాలు. నీ ముఖంలో చక్కని చిరునవ్వును ఒక్కసారి వారికి కనిపించేలా చెయ్యి, అంతే. వారి ముఖం మీద ఉన్నటువంటి చిరునవ్వంతా రాలిపోతుంది. నీకు మాత్రం శాశ్వతంగా ఆనందం మిగులుతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా సరే అన్నీ కూడా నేను తొలగిస్తాను కదా. నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా నేను మాయం చేస్తాను. కాబట్టి ఆ వ్యక్తులకి మాత్రం నువ్వు చిరునవ్వుతోనే కనిపించాలి. ఇదే నువ్వు వారికి వేసే పెద్ద శిక్ష, గొప్ప బహుమానం కూడా ఇదే. అదే వాళ్ళకి గొప్ప గుణపాఠం కూడా అవుతుంది. ఇక తరువాత వాళ్ళంతట వాళ్ళే నీ నుండి ఒక్కొక్కరిగా దూరం అయిపోతారు. అప్పుడు నీకు తెలుస్తుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు ఏంటి అనేది. నువ్వు కష్టంలో ఉన్నట్లుగానే వాళ్ళతో ప్రవర్తించు. అలానే నీ దగ్గర ఎలాంటి ఆదాయము కూడా లేదు అని వాళ్ళతో చెప్తూ ఉండు. ఒకవేళ నువ్వు చేస్తున్న పని కానీ, నీ ఆదాయ మార్గాలు కానీ వారితో నువ్వు పంచుకున్నావంటే మాత్రం నిన్ను అలానే నువ్వు చేస్తున్న పనిని పతనం చేయాలి అని వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా నీ గురించి, నువ్వు చేస్తున్న పని గురించి ఎవ్వరితోనూ చెప్పుకోకు. నీతో మంచిగా ఉంటూ నీకు వెన్నుపోటు పొడి చేస్తారు, జాగ్రత్త. అది నువ్వు పనిచేసే చోట కానీ, మరెక్కడైనా సరే నీ చుట్టుపక్కల కానీ నిన్ను దెబ్బ కొట్టాలని చూసేవారు కాచుకొని కూర్చున్నారు. నీకు వచ్చే అవకాశాలను లాక్కోవాలని చూస్తున్నారు. ఇదంతా వారి తరం కాదులే. ఎన్ని జన్మలెత్తినా సరే వారి వల్ల అస్సలు అవ్వదు. కాబట్టి నీ పనిలో నువ్వుండు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు చాలు. సరేనా? ఏదైనా తలుచుకుంటే భగవంతుడే చేయాలి. అది మంచైనా చెడైనా సరే భగవంతుని ఆశీర్వాదంతోనే జరుగుతుంది. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. ఎదుటి వాళ్ళు ఎన్ని ఆటలు ఆడినా సరే అవి ఏవి కూడా ఆ పప్పులేం ఉడకవులే. ఇక నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అంటే అన్నీ కూడా మారుతాయి. ఈ దుర్గమ్మ అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని కూడా మారుస్తాను. ఇక నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. మరి ఈరోజు అమ్మవారు పంపించిన ఈ సందేశం అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అయితే షేర్ చేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.